హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. ఈ బ్లాగ్లో అయితే నేను ఒక డిఐవే చూపెడుతున్నాను. అది పిల్లలందరికీ ఇష్టం. ఈవెన్ ఐఎమ్ ఆల్సో. నువ్వు ఇంకా 8th క్లాస్, నీకు ఇష్టమా అని అడగొచ్చు. ఏం కాదండి, ఇది అందరికీ ఇష్టమే. చాలా ఈజీ చేయడానికి. మనకు ఐటమ్స్ వచ్చి ప్లాస్టర్, స్కేల్, పెన్సిల్, గమ్, ఫుల్ పేపర్, హాఫ్ పేపర్. మనం ఇప్పుడు ఫుల్ పేపర్ని నేను పెన్సిల్ కోసం చేస్తున్నాను కాబట్టి దాని సైజు పెట్టి రోల్ చేసుకుంటున్నాను. ఇఫ్ మీకు పెన్ కావాలంటే పెన్ రీఫిల్తో రోల్ చేసుకోండి. ఇది మనం పెన్సిల్ని ఎలా రోల్ చేసుకుంటూ అసలు ఒక్క గ్యాప్ కూడా రాకుండా, ఎటువంటి మడత అంటే ఫోల్డ్ రాకుండా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకుని ఫుల్గా దీనికి గమ్ అయితే అప్లై చేసేద్దాం. అయ్యో, ఇది తీయడమే కష్టం, ఎందుకంటే ఇది ఒకటి పెట్టుకోవాలి, ఇదేమో తీయాలంటే, అందుకే చేతితోనే లాగేస్తున్నాను గమ్ముని. గమ్ అంటే చేయాలి. ఇంకా ఇలా మనం అయితే దీంట్లో ఉన్న పెన్సిల్ తీసేసుకోవాలి. ఇప్పుడు మనం అసలైన పార్ట్ అయితే చేస్తాం అన్నమాట. మీకు ఇసురుగట్ట చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం కదా, గుర్తుందా? అట్లాగే దీన్ని కూడా ఇప్పుడు హాఫ్ పేపర్ని అలా ఫోల్డ్ చేయాలన్నమాట. అట్లా లైన్ వైజ్ అండ్ మంచిగా ఫోల్డ్ చేస్తూ వచ్చేయాలన్నమాట. ఇంకా ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఇసురుగట్లా మనము చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం కదా, సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు దీన్ని మనకి ఎక్కువైపోయితే మనకి ఇప్పుడు ఇంత సైజ్ బట్టి చూసుకోవాలి. సో నాకు ఎక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం కట్ చేసేద్దాం ఎడ్జెస్. ఇలాతో కోత ఇతో కోత కట్ చేసేసుకుందాం. ఇంకా పెద్దదైపోయేలా ఉందన్నమాట. ఇది కరెక్ట్గానే సరిపోతుందా? ఇలా మనం నీట్గా చేసుకోవాలి. ఇంకా కొద్దిగా కట్ చేసేస్తున్నాను పెద్దది అయిపోయిందని.
ఇప్పుడు మనం దీన్ని బటర్ఫ్లైకి ఎత్తే ఇట్లా పరుచుకుంటూ రావాలి. ఒక్కొక్కటి స్ట్రైన్ చేసేసుకున్నాం. ఇలా లేసే కుర్చీని మడబెట్టినట్లే ఇంకా మమ్మీస్కి అయితే నీట్గా. ఇంకా ఇలా ఈ మధ్యలో అయితే గమ్ అంటించేయాలి ఊరు రాకుండా. ఇంకా మనం దీన్ని ఇలా మంచిగా గమ్ అంటించేస్తాం కదా, ఇలా తీసుకోవాలి కుర్చీలు లెక్క. ఇప్పుడు ఎలాగో స్టిక్ రెడీ అయిపోయింది కదా, మన స్టిక్ మన బటర్ఫ్లై పై డిప్ అయిపోయింది. ఇంకా మనం దీంట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనము ఇది అంటిద్దాం అనేది ఇటు సైడ్ అంటించుద్దాం. ఇటు సైడ్ అంటిస్తే బాగుంటుంది అని చెప్పి మా చెల్లిని అయితే అడిగాను, ఇటు సైడ్ అంటిస్తే బాగుంటుంది. ఇటు సైడ్ అక్క, ఎందుకంటే మా చెల్లి కోసమే చేస్తున్నాను కాబట్టి ఇది ఎటువైనా అంటించుకోవచ్చు. కాకపోతే నాకు కొంచెం స్టైల్ అనమాట. ఇంకా మనం దీని గమ్ అప్లై చేసేసి ఇంకెలా మొత్తం ఓ పక్క నుంచి నేను వీడియో తెస్తుంటే మా చెల్లెళ్ళు అయితే అక్కడ ఆట ఆడుకుంటూ పెద్ద నాయిస్ అనమాట. నేను డోర్లు వేసుకుంటుంటే వాళ్ళు కేకలు. ఇంకెలా ఫుల్గా ఎలా అందంగా చేసేసుకోవాలి. ఇక్కడ మనకైతే అంబ్రెల్లా టైప్ రావాలి, అందుకే విడదీస్తూ. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎడ్జ్ ఉంటుంది కదనమాట, మనకు పొడుగు అయిపోతుంది పెన్సిల్కి. ఇలా నాకు కొంచెం ఎడ్జ్ క్రాస్గా కట్ చేసుకోండి, బాగుంటుంది పెన్సిల్కి అయితే. ఇంక మనం పెన్సిల్ దూపేసుకున్నాం, ఇంకా పెద్దది అయిపోయింది, ఇంకా కొంచెం కట్ చేసేయాలి. ఇంకా అలా కరెక్ట్ సైజులో కట్ చేసుకుని ఇంక పెన్సిల్ నెట్టేసుకోవాలి. ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్లే మంది. ఇక్కడ ఏం చేయాలండి, మనం ఎంతమందిని ఇక్కడ క్యాచ్ చేస్తాం కదా, అప్పుడు క్యాచ్ చేసినప్పుడు పేపర్ చిరిగిపోవచ్చు. ఇంక ఇలా ప్లాస్టర్ తీసుకుని హాఫ్ పీస్ అయిపోయి కట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు సర్కిల్ లాంటి చేయడమే దీన్ని. ఇలా ఇట్లా ప్లాస్టర్ని అంటించేద్దాం. అంతే, మన ఈజీ అయిన పెన్సిల్ అయిపోయింది. నేను పెన్సిలే కాదు, అలాగే పెన్ కూడా చేశాను. ఎంత బాగున్నాయో కూడా. పెన్నే బాగా వచ్చింది పెన్సిల్ కన్నా, ఇది కొంచెం లావుగా ఉంది కాబట్టి అలా చేశాను. ఇలాంటి మరిన్ని డిఐస్ కావాలి కామెంట్ చేయండి. బోల్డ్ డిఐస్ పెడతాను సింపుల్గా. బయట తీర్థంలో బోల్డ్ పెన్నులు వస్తున్నాయి, కానీ నాకు అన్నీ ఇది మనకు గాలేస్తే విసురుకోవచ్చు కూడా. ఎంత బాగున్నాయి కదా క్యూట్గా. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.